నమస్తే. నా వెనక బోర్డు మీద రాసినాం. పేదవాడిపై పెత్తనం పనికిమాలిన చర్య అని. నిజంగానే పనికిమాలిన చర్య. మేడారం జాతరలో కోవబడిన అంశం మీకు అందరికి తెలిసిన అంశమే. సోషల్ మీడియాలో ఎక్కడైనా అదే వీడియో కనిపిస్తూ ఉంది. ఎవరు వలి, ఆయనకు మద్దతు కూడా భారీ స్థాయిలో పెరుగుతుంది. అయితే ఈ ఒక యూట్యూబ్ ఛానల్ వ్యక్తి పోయి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసాడు. ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా ఆ రకంగా అడగరేమో మరి. నీ ఆధార్ కార్డు చూపించు, నీది ఎక్కడా, నువ్వు ఎప్పుడు వచ్చినావు, డేట్ చూపించు, రకరకాల ప్రశ్నలు. అందుకే ఇది రాసిన నేను. ఎప్పుడైనా పేదవాడిపై ప్రేమనే ఉంటుంది ఎవరికైనా, పేదవాడి పక్షాననే మాట్లాడతారు ఎవరైనా. అందుకే నేను ఇది రాసిన, పేదవాడిపై పెత్తనం పనికిమాలిన చర్య అని. ఇది నేనే కాదు ఖండించేది, చాలామంది ఖండిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక 2 రోజుల క్రితం మన తెలంగాణకు సంబంధించిన మీడియా వాళ్ళు కూడా పోయి మద్దతు ఇచ్చారు. చాలామంది మేధావులు, వాళ్ళు వీళ్ళు. అంటే ప్రశ్నించడం తప్పేం కాదు, 100% తప్పు లేదు, ప్రశ్నించవచ్చు. పురుగు వచ్చిందో లేకపోతే ఇంకేదైనా వచ్చిందో ఆ ఫుడ్ మీద ప్రశ్నించడం 100% కరెక్టే. కానీ దానికి కూడా మతం రంగులు, లవ్ జిహాద్ లాగా ఫుడ్ జిహాదు, ఇదే పనికిమాలిన చర్య అంటారు. దీన్ని అవగాహన రాహిత్యం అంటారు. పచ్చ కామెల్రోనికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ఇక ముస్లింలు ఏదైనా అమ్మినా ఏం చేసినా అది కుట్రనే అనేది, దాన్ని అదే రకంగా చూస్తే మాత్రమే ప్రమాదం. మరి ఆయన వేసింది అదే కదా. ఇప్పుడు ఎందుకు మద్దతు వస్తుంది వాళ్ళకి కూడా? చాలామంది ఏమన్నారంటే 100% ప్రశ్నించాలా, కానీ దానికి కూడా మతం ముడిపెట్టడం ఏంది? ప్రతి టెర్రరిస్టు ముస్లిమే. ఎస్, ప్రతి టెర్రరిస్టు ముస్లిమే, కానీ ప్రతి ముస్లిము టెర్రరిస్ట్ కారు. ఇది గమనించుకోవాలి. ఆ పేదవాడిపై పెత్తనం చేస్తే ఏమొస్తుందండి? పిచ్చికపై బ్రహ్మాస్త్రం కాదా? ఆ మీడియా వాళ్ళు, ఆయన ఇంకెవరో ఒక ఆమె నిలబడ్డది, ఒక 10 మంది 15 మంది నిలబడి ప్రశ్నల వర్షం కురిపిస్తే చెమటలు కక్కిండు. అయితే చాలా ఏమంటున్నది ఒక ఆమె, మీడియా ఆమెనే మైక్ పట్టుకొని, నువ్వు తింటావా, చిన్నపిల్లలు తినేది నువ్వు తింటావా, నువ్వు తింటావా అంటే నేను తింటా, అప్పుడప్పుడు తింటా మేడం అంటే, అప్పుడప్పుడు కాదు ఇప్పుడు తింటావా అంటే తిన్నాడు. తిన్న తర్వాత ఆమెకి ఏం మాట్లాడాలో అర్థం కాక, మరి ఎందుకు గాబరా అవుతున్నావు అంటారు. మరి గాబరా కాకపోతే ఏమవుతారు? ఇప్పుడు 10 మంది చుట్టుముట్టినప్పుడు అవతల ఒకడేమో చెట్టుకు కట్టేస్తా అంటాడు, ఒకడేమో బట్టలు ఇప్పుతా అంటాడు. కొంచెం గట్టిగా ధీమాగా మాట్లాడితే ఏం చేస్తారు? కొడతారు కదా. అందుకే భయపడ్డాడు. ఆ వలి ఎందుకు భయపడ్డాడు, ఎందుకు చెమటలు వచ్చినాయంటే, కొంత ఎక్కువ నోరు చేసుకొని మాట్లాడితే ఏమవుతుంది, కొడతారనే భయంతో భయపడ్డాడు. ఇక దాన్ని కూడా మీడియాలో వాళ్ళు ఒక షార్ట్ కట్ చేసి మీడియాలో పబ్లిష్ చేసుకుంటే ఎనలేని మద్దతు వచ్చింది వలికి. మరి రాదా? ఏముంటుందండి కోవబండ్ల వాళ్ళు చెప్పారు. నేను కూడా పోయినా కదా గిడ సెక్రటరియట్ ముందల లుంబిని పార్క్ దగ్గర పోయి, మరి 10 రూపాయలకు అమ్ముతారు కదా మీరు, ఏం లాభం వస్తుంది అంటే, వస్తుందని చెప్పారు. ఒక 3-4 రూపాయలు వస్తుంది, ఒక్క బన్ను మీద 3-4 రూపాయలు వస్తుందంట వాళ్ళకు. దాదాపు ఆత్మకూరులా ఆ చుట్టుపక్కల 100 కుటుంబాలు ఇదే ఆధారం చేసుకొని బతుకుతున్నాయి 40, 35, 40 ఏళ్ళ నుంచి. ఇక ఇది ఆత్మకూరు అంటే కర్నూలు డిస్టికు. ఈ ఆత్మకూరు ఉంది కదా, శ్రీశైలం పక్కనే ఉంటుంది. వెలుగోడు గ్రామం వలిది. ఆ వలి గ్రామంలో దాదాపు 40-50 కుటుంబాలు ఇదే పని, 10 రూపాయలు బన్ను అమ్ముకొని, కోబన్ అమ్ముకొని బతుకుతారు. మీడియా వాళ్ళు చాలామంది మద్దతు ఇస్తారు. ఒకటే అంశం ఏంటంటే, ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ప్రతిదానికి మతం ముడిపెట్టడం పద్ధతి కాదు. ఇప్పుడు కోబన్ ముస్లింలే అమ్ముతలేరు కదా, హిందువులు కూడా అమ్ముతున్నారు. ఆయననే చెప్పిండు. నేనే అడిగిన ప్రశ్న, మరి కోబన్ మీ ముస్లింలే అడుగుతున్నారంటే, లేదు లేదు హిందువులు కూడా అమ్ముతున్నారు. మరి దాన్ని ఏమంటావు? అందుకే ప్రతిదానికి మద్దతు, ప్రతిదానికి హిందూ మతం లేకపోతే ఈ మత రిలీజియన్ తేవడం పద్ధతి కాదు. వాళ్ళు కూడా మన దేశ బిడ్డలే కదా, వాళ్ళు కూడా భారతీయులే కదా. ఎవడో చెత్త నా కొడుకులు, ఆ పాకిస్తాన్ నా కొడుకులు వచ్చి ఇక్కడ టెర్రరిస్టు అవతారం ఎత్తి ఇక్కడ చంపి, ఆ కొడుకులు చెత్త నా కొడుకుల వల్ల ఇక్కడ అందరికీ అమాయకులకు కూడా అదే పేరు వస్తుంది. ఇప్పుడు ఈ అంశం మీదనే నారా లోకేష్ కూడా స్పందించండు. ఇదే కోబన్ను వివాదం బాధితుడికి మంత్రి లోకేష్ మద్దతు. అదే అంటున్నా, పేదవాడి పక్షాన్నే ఉంటారు ఎవరైనా. మనం ఏదో పెత్తనం చేయి, మనం ఏదో బాణాలు సంధించడానికి పోతాం, కానీ పేదవానికి మద్దతు పెరుగుతోంది. మేడారం జాతరలో కోబన్ను విక్రయించిన వలి అనే వ్యక్తితో యూట్యూబర్ ప్రవర్తించిన తీరుపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. చాలామంది వలికి సపోర్ట్గా నిలిచారు. తాజాగా ఈ ఘటనపై మంత్రి లోకేష్ స్పందించారు. వలి, మీరు ఇలాంటివి భరించాల్సి రావడం బాధాకరం. తెలుగు సమాజంలో సామరస్యం, గౌరవం, సోదరాభావం తప్ప మతపరమైన విద్వేషాలకు చోటు లేదు. మిమ్మల్ని త్వరలో కలిసి
కోవా బన్ను టేస్ట్ చేస్తా అంటూ ట్వీట్ చేశారు. అయిపోయిందా ఇప్పుడు ముఖం ఏడ పెట్టుకుంటాం. ఇక ఆడ ఎట్లుందంటే ఇక ఈడీ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులు చేయని ఓవర్ యాక్షన్. 100కి ఫోన్ చేయండి, పోలీసులు పట్టియండి. ఆ బన్నులను కింద పడేసిరి, ఆ కోమతం పారబోసిరి. అమాయకంగా ఆయన బ్రెడ్ తిన్నాడు. ఎంత బాధ అనిపించింది. చాలామంది మద్దతు పలికిండ్రు. అట్లా ఉంది పరిస్థితి. నారా లోకేష్ తర్వాత ఓఎస్ కూడా ఏదో అన్నాడు. మేడారం జాతరలో కర్నూలుకి చెందిన చిరు వ్యాపారి వలిని వేధించిన యూట్యూబర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఈయన కూడా పోతాడంట ఆడికి. వలి దగ్గరికి అసదుద్దీన్ ఓవైసీ కూడా పోతాడంట, వస్తుంది సమాచారం. వ్యూస్ కోసం పేదవారిని అవమానించడం, మతం రంగు పులిమి వేధించడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. కేవలం 10 రూపాయల కోబాను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తిని ఫుడ్ జిహాద్ పేరుతో భయభ్రాంతులకు గురి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఇది మేధావులు, ఈ రాజకీయ నాయకులు వీళ్ళు కూడా మద్దతు పలుకుతారు. ఇప్పుడు హిందువులకు సంబంధించిన బాబాలు వాళ్ళు వీళ్ళు ఎంతమంది మోసం చేస్తలేరు. హిందువులనే మోసం చేస్తారు కదా వాళ్ళు కూడా. మరి దానిపై కూడా ఎందుకు ప్రశ్నించొద్దు? ప్రశ్నించాలి కదా. అందుకే నేను ఏమంటున్నానంటే మన చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడడం సంభావ్యం కాదు, పద్ధతి కాదు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. సరే నీకేమైనా అక్కడ ఫుడ్లో కల్తీ కనిపించిందో, పురుగులు కనిపించినావంటే వారించు. ఇట్లా దానికి మతం తీసుకురా కాడికి. ఒక వ్యాపారిగా చూడు, ఒక బతుకుతున్న వ్యక్తినిగా మాట్లాడు తప్ప దానికి కూడా మతం తెచ్చి ఫుడ్ జిహాద్ చేస్తున్నారు, పిల్లలు పుట్టకుండా చేస్తున్నారు. ఇట్లా రకరకాల దీనివల్ల ఏమవుతుంది తెలుసా? లేని ఆలోచనలు పుట్టిస్తున్నారు వీళ్ళే. లేని ఆలోచనలు పుట్టించడం అంటే ఇదే. అందుకే నేను అనేది, ఏదైనా ప్రశ్న అనేది ఇతరులను బాధ పెట్టకుండా పేదవాడి పక్షాన్నే ఉండాలి ప్రశ్న, పెద్దోని పక్షాన కాదు. పెద్దోనికి మనం ప్రశ్నలు వేయాలి, పేదవాడి పక్షాన్ని నిలబడి కొట్లాడాలి. కానీ పేదవానికి అడ్డగోలిగే ప్రశ్నలు వేసి ఆయన బతుకుదేన్ని కడుపు కొడితే గిట్లే ఉంటుంది పరిస్థితి. చాలామంది మద్దతు పలుకుతున్నారు. కోపాన్ని ఇచ్చి ఇప్పుడు ఏం పోయేటట్లేదు. మీరు యూట్యూబ్లో చూడండి, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే అంశం మాట్లాడుతున్నారు. చివరిగా నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఎవరన్నా కానీ వాళ్ళు ముస్లిం అన్నా కానీ, హిందూ అన్నా కానీ, సిక్కు అన్నా కానీ, క్రిస్టియన్ అన్నా కానీ, వాళ్ళు ఏ వ్యాపారం చేసినా, రోడ్డు మీద చేసినా, ఇంకేమైనా హోటల్స్ అయినా సరే, తప్పు ఉంటే తప్పును మనం ప్రశ్నించాలి. కల్తీ జరిగితే కల్తీని ప్రశ్నించాలి తప్ప మతం రంగు తీసుకొచ్చి వేధించడం అనేది సబబు కాదనేది స్పష్టంగా ఈ వేదిక నుంచి చెప్పదలుచుకున్నాం. నేనే కాదు, అందరూ అదే అంటున్నాం. సామరస్యం, గౌరవం, సోదరభావం, భారతీయులం అనేది మర్చిపోయి ఇక మైకు మన దగ్గర ఉందని అడ్డగోలుగా మాట్లాడితే మాత్రం పద్ధతి కాదు. ఇవాళ ఏమైంది? ఆ యూట్యూబర్ని అడ్డగోలుగా తిడుతున్నారు, ఆయనకు మద్దతు పలుకుతున్నారు. ఇట్లే ఉంటుంది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం మంచిది కాదు, అది మనకే బూమరంగ్ అవుతుంది అనేది ఈ వార్తతోటి మనం గమనించుకోవాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.